వ్యవస్థలో వాళ్ళకి తగాదాలు వచ్చినప్పుడు జనమందరి సహకారం తీసుకుంటారు. ప్రజలందరూ సహకారం తీసుకొని పాత వ్యవస్థను తొలగించారు. ఇప్పుడు కూడా ఈ వ్యవస్థలో కొద్దిమంది అవసరాలు తీర్చాలనుకునే వాళ్ళు మనందరి సహాయం తీసుకుంటూ ఉంటారు. మనకు తెలియకుండా వాళ్ళకి సహాయపడతాం. ఇదే వాళ్ళు చేశారు. ఏం పేరు చెప్పి చేశారు? మీ అందరికీ స్వేచ్ఛ వస్తుంది, మీ అందరి మధ్య సమానత్వం వస్తుంది, మీ ఇంట్లో సోదరులు సోదరుల మధ్య ఎట్లాంటి బంధం ఏర్పడుతుందో అలాంటి బంధం జనమందరి మధ్య ఏర్పడుతుంది అని హామీ ఇచ్చి తిరుగుబాటులో పాల్గొనేటట్టు చేసి పాత వ్యవస్థను తొలగించారు. వాళ్ళకి తెలియంది జరిగింది ఏంటంటే, ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు వాళ్ళ అవసరాన్ని తీర్చడానికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి, ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈరోజు మామూలుగా మనం మాట్లాడుకున్నా కూడా, ఈ వ్యవస్థలతో సంబంధం లేకుండా మాట్లాడుకున్నా కూడా, నాకు స్వేచ్ఛ ఉండక్కర్లేదా, నా ఇష్టం వచ్చినట్టు ఆలోచించి హక్కు నాకు లేదా, నాకు అవకాశం ఉంటే చేతనైనట్టు ప్రవర్తించే హక్కు మనకు లేదని మాట్లాడుకుంటున్నాం మనం. నేను ఏ విధంగా నీకంటే తక్కువ, నువ్వు నాకంటే ఏ విధంగా ఎక్కువ, సమానం మనం అనే మాటలు మనం రోజువారీ జీవితంలో కూడా మాట్లాడుకునేదాకా వచ్చాం. అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించే ఒక వ్యవస్థను తొలగించడానికి మనందరూ సహాయం తీసుకొని ఏ నినాదాలు మనకు నేర్పించినారో ఆ నినాదాలు మన జీవితాలు అంతర్భాగం కింద మారిపోయినాయి. ఈ భావనలకు సపోర్టుగా పెరుగుతున్న సైన్స్ వంటి విజ్ఞాన శాస్త్రం కూడా మనకు సహాయపడడానికి వచ్చింది. ఎప్పుడో 3 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని మొరాకో అనే దేశంలో మనలాంటి మనుషులు, మనల్ని హోమోసెపియాన్స్ అని పిలుస్తారు శాస్త్రీయంగా, హోమోసెపియాన్స్ అక్కడ బయలుదేరి ఆహారం కోసం, రక్షణ కోసం, భద్రత కోసం ప్రపంచమంతా విస్తరించినారు. ఈ విస్తరించిన క్రమంలో కొన్ని వేల సంకరాలు జరిగినాయి. ఒక జాతి ఇంకో జాతి కలిసిపోయినారు. కొన్ని వేలు, 1-2 సంకరాలు కాదు అవి. మనకు తెలియంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు ఒకరికొకరు నిజాయితీగా ఉండాలని మనం మాట్లాడుతుంటాం. ఎక్కడన్నా నిజాయితీ తప్పినప్పుడు పెద్ద న్యూస్గా మాట్లాడుతూ ఉంటాం మనం. అట్లాంటివి కొన్ని వేలు జరిగిపోయినాయి. అంటే ఈరోజు మనం ఇన్ని వేల సంకరాల యొక్క ప్రోడక్ట్స్ని, ఇన్ని వేల సంకరాల ఫలితాలు మనం, మీ నాన్న మీ అమ్మ మంచోళ్ళే కావచ్చు మీ లెక్కలో, ఈ ముందు ఎన్నో తరాలైనా కలిసిపోయినారు. అలా కలిసిపోయిన ఆ వలసలను మనం కానీ చూస్తే, ఆఫ్రికా అంతా విస్తరించిన జాతి ఎర్ర సముద్రం దగ్గర అప్పుడు ఐస్ గడ్డగట్టిన టైంలో ఒక 2000 మంది దాదాపుగా ఆఫ్రికాను దాటి అరేబియా దేశంలోకి వచ్చారు. దాదాపుగా 2000. అప్పుడు ఐస్ గడ్డగట్టింది కానీ నడిచొచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక వలస మధ్య ఆసియాకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉక్రెయిన్ ఈ ప్రాంతానికి. అక్కడ నుంచి సైబీరియా అంతా విస్తరించింది, పశ్చిమ ఐరోపా విస్తరించింది, ఇంగ్లాండ్ దాకా విస్తరించారు. ఆ వలసలో ఒక భాగం ఇరాకులో మెసొపొటేమియా రాజ్యం అనే దాన్ని నిర్మించింది. యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్యలో నిర్మించింది. ఇంకొక వలస అరేబియా మీదుగా మన భారత ఉపఖండానికి వచ్చింది. పాకిస్తాన్, ఇండియా కలిసి ఉన్న ఉపఖండానికి వచ్చి ఇప్పుడు పాకిస్తాన్లో చాలా తవ్వకాల్లో బయటపడ్డాయి, ఇండియాలో రాఖీగఢ్లో కొన్ని చోట్ల బయటపడ్డాయి. హరప్పా నాగరికతను నిర్మించినారు వీళ్ళు. అప్పటికి వ్యవసాయం నేర్చుకున్నారు. ఆ మధ్య ఆసియాకి పోయినటువంటి వాళ్ళకి వ్యవసాయం నేర్పింది కూడా హరప్పా వాళ్ళే. వాళ్ళు నేర్చుకుంది వేట, హంటర్ గ్యాదరర్ అంటారు వాళ్ళని. పళ్ళు రాలితే తినడం, జంతువులు వేటాడుకొని బతకటం. ఆ క్రమంలో వాళ్ళు ఇనుప కత్తులు,
గుర్రాలను మచ్చిక చేసుకోవటం, రథాలు తయారు చేసుకోవటం, ఇవన్నీ వాళ్ళు తయారు చేసుకున్నారు. అక్కడ మొదలైంది ఆర్యన్ జాతి అనేది, మధ్య ఆసియాలో మొదలైంది. అటు జర్మనీ ఆ ప్రాంతాలకు వెళ్ళింది, ఇరాన్ మీదుగా ఇండియాకు వచ్చింది. ఆ జాతి, ఆ వలసలో వెళ్ళిన ఆ జాతి ఇండియాకు వచ్చే టైంకి హరప్పా నాగరికత శిథిల దశలో ఉంది. హరప్పా నాగరికతను వాళ్ళు ధ్వంసం చేశారనేది కరెక్ట్ కాదు. అప్పటికే శిథిలమయ్యే దశకు వచ్చింది. వ్యవసాయానికి భవిష్యత్తు లేని పరిస్థితి వచ్చింది. ఆ దశలో కొద్దిగా మిగిలిన వాళ్ళు చంపినారు, కొంతమందిని కలుపుకున్నారు, మరి కొంతమంది దక్షిణ భారతానికి పారిపోయినారు. మరొక వలస సైబీరియా మీదుగా తిరిగి ఈశాన్య భారతంలోకి, ఇప్పుడు మణిపూర్ ఈ ప్రాంతాలకు వచ్చింది. అంటే మన దేశానికి ఇప్పుడు లెక్కలో 3 వలసలు అయినాయి. ఒకటి హరప్పా నాగరికత, మరొకటి ఆర్యుల్లోంచి వచ్చినటువంటి వలస, మరొకటి ఈశాన్య భారతంలోకి పైనుంచి తిరిగి చైనా మీదకి వచ్చిన వలస. వీటన్నిటికంటే ముందు మరొక వలస సముద్రం ఒడ్డునే నడుచుకుంటూ దక్షిణ భారతదేశానికి వచ్చింది. ఆ మొట్టమొదటి వలసకు సంబంధించినటువంటి ఆ జాతి కేవలం 100-200 మంది ఇప్పుడు అండమాన్స్లో ఉన్నారు. ఆ జాతిలో ఎవరు లేరు. ఆ జాతి హరప్పా నాగరికతలోంచి కిందకి పారిపోయినటువంటి వాళ్ళు కలిసి సంకరమై ద్రవిడులు తయారైనారు. వాళ్ళు ఇప్పుడు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళ జాతి ద్రవిడులను మనం పిలిచేవాళ్ళు తయారైంది. మొట్టమొదట వచ్చిన సముద్రం వెంట నడిచి వచ్చిన జాతి, హరప్పా నాగరికత నుంచి పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు కలిస్తే వచ్చిన జాతి. అందుకనే ఇప్పటికీ హరప్పా నాగరికత ఉన్న ఒక ప్రాంతంలో ద్రవిడుల భాష అవశేషాలు ఉంటాయి. అక్కడి నుంచి తెచ్చుకున్న భాషది. సంస్కృతం భాష ఆర్యుల నుంచి వచ్చింది. దానికి ద్రవిడ భాషలకు సంబంధం లేదు. ఆర్యుల జాతి ఉత్తర భారతాన్ని ఆక్రమించింది. వీళ్ళు దక్షిణ భారతంలోకి వచ్చారు. ఆ మూలలోనేమో సైబీరియా నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో ఈ 4 వలసల మనుషులు ఉన్నారు. ఆర్యుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా తెల్లగా ఉంటారు. ద్రవిడుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ నల్లగా ఉంటారు. ఈ ద్రవిడులకి ఆర్యులకి సంకరమయ్యే మళ్ళా పుట్టినటువంటి వాళ్ళు బ్రౌన్ కలర్ ఉంటారు. ఆ ఈశాన్య భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు చైనా వాళ్ళలాగా ఉంటారు. చైనా వాళ్ళు ఇక్కడ ఈ హాల్లో ఎక్కువ లేరు, కానీ మిగతా 3 జాతులు ఈ హాల్లో ఉన్నారు. ఈ 3 జాతులకు సంబంధించిన జీన్స్ ఉన్నాయి. మొత్తం సంకరంగాలమే. ఇదేమి నిరూపిస్తుంది? సైన్స్ నిర్ద్వందంగా ఎటువంటి అనుమానానికి తావు లేకుండా మానవులందరూ సమానమే నిరూపిస్తూ ఉంది. 1789లో సమానత్వం అనే మాట ఒక అవసరం కోసం, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తొలగించడం కోసం వస్తూత్పత్తి చేసే వ్యవస్థ ఇచ్చినటువంటి నినాదం, దాన్ని అనుకున్న సైన్స్ నేను ఇప్పుడు మీకు చెప్పాను. సమానత్వం మానవ జాతుల అంతర్భాగం అయిపోయింది. ఈరోజు కాదంటే జాతి ఒప్పుకునే పరిస్థితి లేదు. మనకి ఎట్లయితే మన ఇంట్లో సౌభ్రాతృత్వం అనేది ఉంటుంది, అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు అందరం ఒకరి కోసం ఒకరు నిలబడడం అనే ఒక సంప్రదాయం మనకుంది. దీన్ని దేశమంతా వ్యాపింపజేయాలనేది సౌభ్రాతృత్వం అని మన రాజ్యాంగంలో రాసుకున్నది. వీటన్నిటి యొక్క బ్యాక్డ్రాప్లోంచి మనం రాజ్యాంగాన్ని రాసుకున్నాం. భారత ప్రజలమైన మేమంటే మేమే, మా కోసం మేము రాసుకుని మాకు మేము అంకితం ఇచ్చుకుంటున్నాం. ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, పీఠిక. ఆ పీఠికలో ఉండే పదాలు అద్భుతమైనవి. అందుకంటే మంచి పీఠిక రాయడం కుదరదు. అది అమలు జరగడం లేదనేది అట్లా ఉంచండి. అసలు ఈ రాజ్యాంగం అక్కర్లేదని మనం ఒకవేళ ప్రయత్నం చేసినా మనం ఒక రాజ్యాంగం రాసుకోవాల్సిందే భవిష్యత్తులో. రాజ్యాంగం అనేది ఒక ఒప్పందం, జనమందరి మధ్య ఉండాల్సిన ఒప్పందం అది. దీన్ని వదిలేసుకుని ఇంకొకటి రాసుకున్నా, ఎందుకంటే మంచి పదాలు మనం ఏం పెట్టలేము. అవి అమలు చేసుకోవటమే జరగాల్సింది. అమలు జరగడం లేదనేది మనకు తెలుసు. ప్రజాస్వామ్యము అనే మాటని ఒక ఖచ్చితమైన అర్థంలో మనం వాడుతున్నాం. స్వాములు అంటే యజమానులు అని అర్థం. ప్రజలే స్వాములు, యజమానులు ప్రజలే అని అర్థం. రాచరిక వ్యవస్థలో రాజు యజమాని, నియంతృత్వంలో నియంత యజమాని.
ప్రజాస్వామ్యం అని అన్నం అంటే ప్రజల యజమానులు అని అర్థం. యజమానికి ఆ యజమానిత్వాన్ని గుర్తుపట్టాలంటే మనము 3 అంశాల్లో మనం చూడాలి. ఒకటి, నిర్ణయాలు ఎవరు చేస్తారు. 2, ఆ నిర్ణయాలు అమలు చేసేటప్పుడు సరిగా అమలవుతున్నాయో లేవో ఎవరు సూపర్వైజ్ చేస్తారు, పర్యవేక్షణ చేస్తారు. 3, ఆ పనులు అమలైన తర్వాత వచ్చే ఫలితం ఎవరు స్వీకరిస్తారు. మళ్ళీ ఈ 3 ఎక్కడొచ్చినా స్వామ్యము అంటే ఈ 3 ఉంటాయి. నిర్ణయం ఎవరు చేస్తారు, పర్యవేక్షణ ఎవరు చేస్తారు, ఫలితం ఎవరు స్వీకరిస్తారు. రాచరిక వ్యవస్థలో నిర్ణయాలు రాజు చేస్తాడు. రాజు నియమించిన వ్యక్తులు పనులు చేస్తారు. రాజు నియమించిన వ్యక్తులే పర్యవేక్షణ చేస్తారు. రాజు కోసమే చేస్తారు. ఫలితాలు వస్తే, మంచి ఫలితాలు వస్తే రాజు స్వీకరిస్తాడు. చెడు ఫలితాలు వస్తే మన నెత్తిన నెడతాడు. నియంతృత్వంలో నియంత నిర్ణయాలు చేస్తాడు. నియంత నియమించిన వ్యక్తులు పనిచేస్తారు. నియంత నియమించిన వ్యక్తులు పర్యవేక్షణ చేస్తారు. ఫలితాలు మంచి వస్తే నియంత స్వీకరిస్తాడు, చెడు వస్తే మన ఎత్తికేస్తాడు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు ప్రజలు చేస్తారు. పని చేసేది ప్రజలందరూ పన్నులు కడితే పోగైన డబ్బుల్లోంచి జీతాలు తీసుకొని మన వాళ్ళకి మనమే జీతాలు ఇస్తాం. మన తరఫున వాళ్ళు పనిచేస్తాం. సూపర్వైజ్ చేసేది మనమే, లేదా మన తరఫున కొంతమందిని మనం పెడతాం. ఫైనల్గా ఫలితాలు వస్తే మంచి వచ్చినా మనకే, చెడు వచ్చినా మనకే. కారణం నిర్ణయాలు మనమే చేసినాం కాబట్టి. ఇది దాని అర్థం. ఈ అర్థంలో ప్రజాస్వామ్యం మన దేశంలో అమలు జరగడం లేదు. ఈ అర్థం అమలు జరగకుండా పోవడానికి కారణం ఏంటి? ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం దాని సరైన అర్థములో అమలు జరగడం అంటే ప్రజలందరూ పాల్గొంటే అమలు జరిగినట్టు లెక్క. అది ఎక్కడ సాధ్యం? గ్రామ సభలో ఓటర్లందరూ పాల్గొంటే వాళ్ళు పాల్గొని నిర్ణయాలు వాళ్ళు చేస్తే, జరుగుతున్న పనులన్నీ వాళ్ళే సూపర్వైజ్ చేస్తే ఫలితాలు చెడు వస్తే సరిదిద్దుకుంటారు, మంచి వస్తే స్వీకరిస్తారు. అట్లా గ్రామ సభలో ఓటర్లందరూ పాల్గొని ఈ ప్రాసెస్లో పాల్గొంటే అక్కడ ప్రజాస్వామ్యం ప్రత్యక్షంగా అమలు జరిగినట్టు లెక్క. అదే వార్డు సభలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఈరోజు వార్డు సభలు జరగడమే లేదు. గ్రామ సభలు కాగితాల మీద జరుగుతూ ఉన్నాయి, యాక్చువల్గా జరగడంలో. అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి దాని అసలైన అర్థంలో వార్డుల్లో అమలు జరగడంలా, గ్రామాల్లో అమలు జరగడంలా. అది జరగాలనేది మనం అంటున్నాం. కానీ 140 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు జరగడానికి అవకాశం లేదు. అందుకని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే అమలు జరుగుతుంది. అంటే మనము మన ప్రతినిధుల్ని ఎన్నిక చేసుకొని, మీరు మా తరఫున నిర్ణయాలు చేయండి, మా తరఫున పర్యవేక్షణ చేయండి, ఫలితాలు మాకు అందించండి అని చెప్తాం మనం. వాళ్ళు మొదటి 2 చేస్తున్నారు. మన తరఫున నిర్ణయాలు చేస్తున్నారు, మన తరఫున పర్యవేక్షణ వాళ్ళ మనుషులను పెట్టుకొని చేయిస్తున్నారు. రాజుల్లాగా, నియంతల్లాగా ఫలితాలు మంచి వస్తే వాళ్ళు స్వీకరిస్తున్నారు, చెడు వస్తే మన ఎత్తికేస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతుండే ప్రజాస్వామ్యం ముసుగులో. కానీ ప్రజాస్వామ్యం దాని అసలైన అర్థంలో అమలు జరగడం అంటే ఈ మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ మొత్తం నడవడానికి మూల కారణమైన ధనాన్ని అంతా మనమే సమకూరుస్తున్నాము. పరోక్ష పన్నుల ద్వారా మనం ఇచ్చే డబ్బు మొత్తము మనం డైరెక్ట్గా మనం ఇచ్చేది. 65 వంతులు ఈ దేశంలో పన్నులు పరోక్ష పన్నులు. మనం కొనే ప్రతి వస్తువు మీద పన్నులు కడుతున్నాము. ఈ మధ్య GST తగ్గిస్తే పెద్ద ఫేవర్ మనకు చేసినట్టు నాటకం ఆడుతూ ఉన్నారు. ఆ GST ఎక్కువ చేసినప్పుడు మనమే డబ్బులు ఇచ్చినాం, తక్కువ చేసినప్పుడు కూడా మనమే డబ్బులు ఇచ్చినాం. మన తరఫున పెట్టిన ఒక మనిషి ఆ నిర్ణయం చెప్పింది అంతే. ఆమె నిర్మలా సీతారామన్. మనం పెట్టినాం, ఈ నిర్ణయాలు నువ్వు చేయని.
వాళ్ళకి వాళ్ళే సర్వం సహా అనుకుంటున్నారు, మేమే ఇవన్నీ నిర్ణయిస్తున్నాం అనుకుంటున్నారు. మనం జీతాలు ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టినాం. ఈ అన్ని ఆఫీసుల్లో పనిచేసే ప్రతి ఎగ్జిక్యూటివ్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి మనమే జీతం ఇచ్చి పనిచేస్తున్నాం. ఈ సంగతి మనకి తెలీదు, ఈ సంగతి వాళ్ళకి తెలియదు. చెప్పినా తెలుసుకునే ఉద్దేశం వాళ్ళకు కూడా లేదు. కానీ వాస్తవంగా బతుకుతుంది వీళ్ళందరూ మన డబ్బులతోనే. ఈరోజు 140 మంది నేర చరిత్రలు పార్లమెంటుల్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళారు. దాదాపు అందరూ ఇక్కడన్నా 0.1% తేడా ఉంటుందేమో, కానీ అందరూ బాగా డబ్బున్న వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే, ఎంపీ కావడానికి అర్హమైన వయస్సు ఉంది మీకు. కానీ మీరు ఒక్కరు కూడా కాలేరు. మీరు కావాలంటే మీకు విపరీతంగా ధనం ఉండాలి. ఆ ధనం ఉన్న వాళ్ళు అవుతున్నారు. ధనమున్నవాడు తన ధనాన్ని పెంచుకోవడానికి ఆలోచిస్తాడు, కానీ మనందరికీ సేవ చేయాలని ఎందుకు ఆలోచిస్తాడు? ఏమవసరం? కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ₹1,00,00,000 పెట్టి సీటు కొనుక్కున్నాడు. 4 కోట్లు సంపాదించేది ఎట్లని ఆలోచిస్తాడా? ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తాడా? ఎన్నికలలో కోట్లు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకుని ఓట్లు కొనుక్కొని ఎన్నికైనటువంటి వాడు అంతకు 10 రెట్లు సంపాదిస్తాడని ఆలోచిస్తాడు, కానీ ప్రజలందరికీ సేవ చేయడానికి నేను గెలిచాను అనుకుంటాడా? మన కామన్ సెన్స్ చెప్తా ఉండాలి, అనుకునే అవకాశమే లేదు. ఆ విధంగా ఈరోజు ప్రజాస్వామ్యం అనే పేరుకు పిలువబడ్డదాన్ని, అది మొత్తం నడవడానికి మనమే కారణమైనప్పటికీనో దాన్ని కొద్దిమంది తమ అవసరాల కోసం నడుపుకునేటట్టు ఒక నియంతృత్వంలాగానో ఒక రాచరిక వ్యవస్థలాగానో మార్చిపారేశారు. ఇలా మారినందువల్ల ఆర్థిక వ్యవస్థలో ఉండే అన్ని వెసులుబాట్లు వాళ్ళే ఉపయోగించుకొని, ధనాన్నంతా వాళ్ళే పోగేసుకుని ప్రజలందరినీ బికారుల కింద మార్చిన పరిస్థితి వచ్చినందుకే లంకలో తిరగబడ్డారు. అధికారం కాపాడుకోవడానికి ప్రతిపక్షాలని అనగదొక్కి ఎన్నికలనే వాటిని ఒక నాటకం కింద మార్చి ప్రతిపక్ష సభ్యులను జైళ్ళల్లో పెట్టి ఎన్నికలు పేరుకే ఎన్నికలే జరగనటువంటి పరిస్థితిని కల్పించినందుకే షేక్ హసీనాని తొలగించి బంగ్లాదేశ్లో జనం తిరగబడ్డారు. ఇక్కడ నేపాల్లో ప్రభుత్వము సరిగా లేదు, పద్ధతులు సరిగా లేవు. ఉన్న కొద్దిపాటి పార్టీలు ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో కలుస్తూ ఎవరికి తెలియదు. ఆ విధంగా అస్తవ్యస్తంగా మార్చినందుకు జనానికి విసుగొచ్చి తిరగబడ్డారు అక్కడ. ఈ 3 దేశాల్లో ఉన్న దరిద్రం అంతా ఈరోజు మన దేశంలో కూడా ఉన్నది. మీకు ఎన్ని ఉదాహరణలు కావాలంటే అన్ని దొరుకుతాయి మనకి. 2014కి ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తూ వచ్చింది. ఈరోజు ఇప్పుడు పరిపాలించేటోళ్ళు వాళ్ళకంటే ఇంకా దిగజారిపోయినారు కాబట్టి వాళ్ళే మేలు అనుకునేటట్టు తయారైంది. మేము ఈ ఊళ్ళో చదువుకునే టైంలో 50 ఏళ్ళ నాడు అడ్డుగోలుగా సంపాదించేటోళ్ళు తాతాలు బిర్లాలని అంటుండేవాళ్ళం. మేము 1000 కోట్లు సంపాదించిన వీళ్ళు అడ్డుగోలుగా సంపాదించారని. ఇప్పుడు 1000 కోట్లు అసలు లెక్కలో మాట కాదు, లక్షల కోట్లే ఇప్పుడు మాట్లాడేది. అంబానీ గారి ఆస్తులు 35 లక్షల కోట్లు, అదానీ గారి ఆస్తులు 20 లక్షల కోట్ల పైన. అసలు కుంభకోణం అంటే 1,00,000 కోట్లన్నా లేకపోతే ఏం కుంభకోణం అది? మనకి కూడా నచ్చటంలా. మరి చిన్న కుంభకోణాలు అయితే బోఫాల్స్ కుంభకోణం ఇప్పుడు చూస్తే అసలు కుంభకోణమా? 15-25 కోట్లు, అంతకంటే ఏమక్కడ జరిగిందా? పెద్ద ఓవర్ ఎంట్రీ, ఎవడికి లెక్కలేదు. అట్లా తయారైంది పరిస్థితి. మరి 14కి ముందు నెహ్రూ అనేక సంస్థలను పబ్లిక్ రంగంలో పెట్టాడు. దేశం మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమతో పెట్టాడనే ఒక వాదన ఉంది. అప్పటికి దేశంలో పెట్టుబడులు పెట్టగలిగే సామర్థ్యం ప్రైవేట్ వాళ్ళకి పరిమితంగా ఉంది. భారీ పరిశ్రమలు పెట్టగలిగే స్థాయి లేదు వాళ్ళకి.
భారీ పరిశ్రమలు పెట్టగలిగే స్థాయి ప్రభుత్వం దగ్గర ఉండే వనరులతోనే సాధ్యం కాబట్టి నెహ్రూ ఆ పని చేశాడు అనే వాదన కూడా ఉంది. అప్పుడే మిక్స్డ్ ఎకానమీ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళు పబ్లిక్ వాళ్ళు అందరూ కలిసి నిర్మించాలని చెప్పిన వాదన ఆయనే ముందుకు తీసుకొచ్చాడు. ఈ రోజుకి కూడా ఈ పెట్టుబడి పెట్టేవాళ్ళకి కావాల్సిన వనరుల్ని మనమే సమీకరించిస్తున్నాం. మీకు తెలియకుండానే ఎలాగో చూపిస్తాను నేను. మీరు ఒక ఇంటికి అప్పు తెచ్చుకుంటే అప్పు కంతులు కానీ రెగ్యులర్గా కట్టకపోతే నోటీసులు వస్తాయి. ఇంకా కట్టకుండా అలానే ఉంటే ఇల్లు జప్తు చేస్తారు. నీ ఇల్లు నీకు కాకుండా చేస్తారు. ఇల్లు నీదే, నువ్వు కట్టుకున్నావు, కొంత డబ్బు కట్టున్నావు, ఇప్పటికీ మిగతాది కట్టలేదు, జప్తు చేసేస్తావు. ఏదైనా అనుకూలత కుదిరి కొంత డబ్బు నీకు సమకూరితే అప్పునంతా ముందుగా చెల్లిస్తే నీకు పెనాల్టీ వేస్తారు. ఇక్కడ బ్యాంకుల్లో పనిచేసే మిత్రులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు పెనాల్టీ అంటే ఏందో. ముందుగా అప్పు చెల్లిస్తే నువ్వు అపరాధ రుసుం కట్టాలి. రెగ్యులర్గా కట్టిన దానికి నీకేం బిరుదులు ఇవ్వరు, కిరీటాలు ఇవ్వరు, ప్రైజులు ఇవ్వరు. నువ్వు ముందుగా చెల్లించిన దానికి నీకు పెనాల్టీ వేస్తావు. మరి ఈ బ్యాంకుల్లో మనం తిని తినక దాచుకున్న డబ్బు లక్షల కోట్లు పోగైతే ఈ డబ్బుని దాదాపు 25 లక్షల కోట్లు ఇప్పటిదాకా ఈ దేశంలో ఉండే బడా సాహుకారులకి అప్పులు ఇచ్చారు. మొత్తం సుప్తాగా ఎగ్గొట్టినారు. వాళ్ళ మీద ఏ చర్య లేదు. అందులో కొంతమంది విదేశాలకు వెళ్ళారు. విదేశాలకి పరిపాలించేటోళ్ళు ఎక్కించి పంపించినారు, అక్కడ సేఫ్గా ఉంటుంది వెళ్ళండి. ఇంకా కొంతమంది ఇక్కడే కాలర్లు ఎగరేసుకొని తిరుగుతూ ఉన్నారు. అపోజిషన్ పార్టీలో ఉంటే బెదిరించి తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. అపోజిషన్ పార్టీలో ఉంటే కేసులు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అన్నీ వస్తాయి. వాళ్ళ పార్టీలో జరిగితే అన్నీ పోతాయి. ఇవన్నీ నీకు కనపడుతున్నాయా లేదా? అది కాంగ్రెస్ మొదలెట్టింది, వీళ్ళు కొనసాగిస్తున్నారుగా, నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారుగా, పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారుగా. 60 ఏళ్ళ పీరియడ్లో కాంగ్రెస్ 60 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 11 ఏళ్లలో దానికి 3 రెట్లు అప్పు చేసినారు. 60 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కొన్ని సెంట్రల్ సంస్థలన్నా పెట్టింది. ఐఐటీలు పెట్టింది, ఎన్జిఆర్ఐ, ఐఐసిటి, ఓఎన్జిసి, డిఆర్డిఓ, హైదరాబాద్లో ఉన్నాయి. ఇట్లాంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటివి కొన్ని పెట్టినారు. అంటే కనపడుతున్నాయి కొన్ని. 20 లక్షల కోట్లు అప్పులు చేసిన దానికి కొన్ని పనులన్నా కనపడుతున్నాయి. అంతగా 3 రెట్లు అప్పులు చేసిన ఈ 11 నెలల్లో దేనికి పెట్టినారో కనపడడంలా. పెట్రోల్ అంతర్జాతీయంగా ధరలు తగ్గితే కూడా మనకు ధరలు తగ్గకుండా అలానే పెంచుంచినారు. ఆ డబ్బు ఇప్పటికి 33 లక్షల కోట్లు పోగైంది. ఏడుందా డబ్బు? మరి అప్పు తెచ్చిన డబ్బులంతా ఏమైంది? ఒక ఐఐటి లాంటిది పెట్టలేదే, ఒక సెంట్రల్ సంస్థ పెట్టలేదే వీళ్ళు. అసలు ఈ డబ్బు ఏమవుతుందో నాకు అర్థం కావడంలా. వాళ్ళు చెప్పడం లేదు. ఇదివరకు పిఎం దగ్గర కొంత ఫండ్ ఉండేది ఏదైనా అత్యవసర పరిస్థితులు వాడడానికి. అది అలాగా ఉండగానే పిఎం కేర్ ఫండ్ను కూడా పెట్టించినాడు మోడీ సాబ్ గారు. ఆ పిఎం కేర్ ఫండ్లో ఎవడు ఎంత ఇచ్చినాడు ఎవడికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. వాళ్ళు చెప్పడానికి ఇష్టపడటంలా. అంటే దేశంలో ఉండేవాళ్ళే కదా ఇచ్చినారు. ఎవరెంత ఇచ్చినారు చెప్తే నీకేం పోతుంది? చెప్పరు. మరి దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న వాళ్ళు మమ్మల్ని సరిగా పరిపాలించగలరో పరిపాలించలేరో, వాళ్ళకున్న చదువు ఏందో తెలుసుకుందామని అడిగితే చెప్పేదిలే ప్రైవేటు విషయం. నీ డిగ్రీ ప్రైవేటు విషయం ఎట్లయితుంది? యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ పబ్లిక్ విషయం కదా, ఎందుకు చెప్పడానికి ఇష్టపడరు? ఇంతవరకు ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులుగా పనిచేశారు. ప్రతి ప్రధానమంత్రి పత్రికలను పిలిచి నేనేం చేస్తున్నా, నా ఆలోచనలు ఏంటి, ఈ దేశాన్ని అట్ట అభివృద్ధి చేయాలనుకుంటున్నా, సచ్చో పుచ్చో చెప్తా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఒక్కసారి కూడా పత్రికల మీటింగ్ పెట్టలా. ఒక్కసారి పెట్టినాడు, అందులో ఆనిమిత్యాలు పలికినాడు ఆయన. ఆనిమిత్యాలు ఏంటంటే బొంబాయిలో పెట్టి దాంట్లో పలికిన ఆనిమిత్యమో,
ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళేవారు. మన దేశంలో అనాది కాలం నుంచి ప్లాస్టిక్ సర్జరీ ఉంది. మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ శివుడు, ఆయన కొడుకు మెడకాయ నరికి ఏనుగు తలకాయ చతికిచ్చినాడని అద్భుతమని చెప్పినాడు ఆయన. దాన్ని పత్రికా విలేకరులందరూ అడ్డం పడి ఇటు మాట్లాడతావేంది నువ్వు అటు తిరగాలిగానంటే, దానికి ఆయనకున్న గురువులు ఉంటారు కదా, వాళ్ళందరూ సలహా ఇచ్చారు. అదే నువ్వు నోరు తెరిస్తే ఇట్లాంటివి వస్తాయి, నువ్వు అందుకని నోరు జరగకుండా ఉండాలంటే పత్రికలో మీటింగ్లు పెట్టొద్దని సలహా ఇచ్చినారు. తూచా తప్పకుండా సలహాని ఇప్పటిదాకా పాటిస్తున్నాడు ఆయన. అందుకని కదా మనకు అనుమానం వచ్చింది, చదివేందో తెలుసుకుందాం అనుకున్నాము, కానీ చదివేందో చెప్పరట. 14లో ఎన్నికలప్పుడు నాకంటే ముందుండే ప్రభుత్వాలన్నీ చాలా అవినీతిపరమైన ప్రభుత్వాలు, నేను చాలా నీతివంతమైన ప్రభుత్వం ఇస్తానని చెప్పని వాగ్దానం చేసినారు. నీతివంతమైన ప్రభుత్వం రాలే. విదేశాలకు తీసుకెళ్ళి లక్షల కోట్లు దాచుకున్నారు సాహుకారులు. మొత్తం పట్టుకొచ్చి ఒక అకౌంట్కి 15 లక్షలు ఇస్తానన్నాడు. ఇంతవరకు నా అకౌంట్లో పడలే. మీ అకౌంట్లో పడితే నాకు చెప్పండి, నేను కూడా అడుగుతాను. 15 లక్షలు ఏ ఎన్నిక ఇప్పుడు ఇస్తారు అనుకుంటా వచ్చినాం మనం. ఇప్పటికి 3 ఎన్నికలు అయిపోయినాయి. 4 ఎన్నిక ఇస్తారేమో, ఆశపడడానికి ఆశ లేదు. ఆ డబ్బులు ఇచ్చే సమస్య లేదు. పెట్రోలియంలో మిగిలిన డబ్బులు మనకు పాస్ ఆన్ చేసే అవకాశం లేదు. మనకంటే దివాళెత్తిన శ్రీలంకలో దివాళెత్తిన రోజు కూడా పెట్రోల్ 70 రూపాయలు ఉంది. మన రూపాయలతో కొలిస్తే ఇక్కడ 110 ఉంది ఆ రోజున. ఎందుకని అట్లా ఆ ధరలన్నీ పెరిగితే ఆ వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు? ఎన్నికల బాండ్లు అని చెప్పి నమ్మినారు. అసలు అది అవినీతికరమైన చర్య. దాంట్లో పోగైన డబ్బుల్లో 60 నుంచి 70% డబ్బులంతా వాళ్ళ పార్టీకి పోగైంది. ఏం చేస్తారు ఈ డబ్బులంతా? అసలు ఒక్క పని కూడా ప్రజలకి పనికొచ్చే పనిలో ఇదిగో ఇది పనికి వస్తే చెప్పడానికి పనికొచ్చే ఒక నిర్దిష్టమైన పని కనపడలేదు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయి. ఇవన్నీ 3 దేశాల్లో జరుగుతున్నటువంటి వికారపు కార్యక్రమాలు లాంటి వాటికి సాక్ష్యాలు కాదా ఇవి? వాటికి పరాకాష్ట ప్రజాస్వామ్యం అనేది ఏమాత్రం అమలు జరగడానికి వీలు లేకుండా ఎన్నికల కమిషన్ ప్రవర్తించి తీరే. మన దేశంలో ప్రజాస్వామ్యం అమలు జరుగుతుంది అని అనడానికి టైం టు టైం 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరగడం ఒక్కటే మనకున్న ఆధారం. దాన్నే చాలా గర్వంగా మనం చెప్పుకుంటాం. మనకున్న అన్ని వనరులు మన చేతుల్లో లేకుండా పోయినాయి. పోయిన తర్వాత ఎన్నికలు ఒకటి జరిగితే బాగున్నట్టు అనుకోవడం మొదలుపెట్టినాం. ఈ లోపల మొదటి ఎన్నిక అయిన తర్వాత ఆ గ్లో అనేది, ఆ ఆరా అనేది క్రమేణా తగ్గిపోయి రెండవ ఎన్నికలు వచ్చేటప్పటికే ఓడిపోతారేమో అనే పరిస్థితి రాగానే పుల్వామా సృష్టించబడింది. పుల్వామాలో ఈ రోజున్న డేటా అన్అఫీషియల్ డేటా, ప్రభుత్వం ప్రకటించిన డేటా, అటువంటి ప్రమాదకరమైన రోడ్డులో మన సైనికుల్ని ట్రక్కుల మీద ఎలా పంపినారు? వాళ్ళ మనిషి అడిగినాడు, సత్యపాల్ మాలిక్, ఎలా పంపినారు? సైనికులు కావాలంటే కాశ్మీర్ విమానాల్లో పంపించాలి, కానీ రోడ్ సైడ్ ఎట్లా పంపిస్తారు? ప్రమాదకరమైన రోడ్డు అది. ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉన్న రోడ్డు. కారులో కొన్ని 100 కిలోల RDX పేలుడు పదార్థం వేసుకొని అట్లాంటి హైలీ సెన్సిటివ్ రోడ్డు, ఎంతో కాపలా ఉండే రోడ్డు మీద కారు ఎలా రాగలిగింది? నీ విజిలెన్స్, నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? ఈ అన్నిటినీ సుక్కలన్నింటినీ కలిపి ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే, ఇటువంటి ఘటన ఒకటి జరిగితే బాగుండు అనే కోరిక పరిపాలించే వాళ్ళకు ఉన్నదా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే మించే జరిగింది అక్కడ. మన సైనికుల మరణాలకు కారణం మన నిర్ణయాలు. పెహల్గాంలో మన టూరిస్టుల మరణానికి కారణం మన యొక్క అలసత్వం. అదే ఒక మంత్రి పెహల్గాం దగ్గర టూరుకు పోయినాడంటే ఒక్క పోలీసు కూడా రక్షణ లేకుండా ఉండుండేదా? క్వశ్చన్. అంతమంది టూరిస్టులు అక్కడ అలౌ చేసినప్పుడు కాశ్మీర్ నిండా సైన్యాన్ని పెట్టినాం, కాశ్మీర్ నిండా పోలీసులను పెట్టినాం, పెహల్గాం దగ్గర ఒక పోలీసు కూడా ఎందుకు లేడు? అడుగుతున్నారు జనం, చెప్పాలి. అంటే అక్కడ అలాంటి సంఘటన జరిగే అవకాశం ఉందనేది మీకు ముందే తెలిస్తే నువ్వు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలే? 150 కిలోమీటర్ల పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు రావడము, చంపేయడం, 26 మందిని పోవడము ఎట్లా సాధ్యమైంది?
అసలు ఈ ఉగ్రవాదులు ఎవరు? బయట నుంచి వచ్చినారా? ఇక్కడనే తయారైనారా? తయారు చేయబడ్డారా? ఎన్ని అనుమానాలు వస్తాయి. అక్కడేదో జరిగితే ఖండించడానికి అక్కడికి పోకుండా, కనీసం కాశ్మీర్ రాజధానికి పోకుండా, ఢిల్లీ నుంచి కూడా కాకుండా బీహార్కి వెళ్ళి ఎందుకు ఖండించినాడు ప్రధానమంత్రి? బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టేనా అని అనుకుంటున్నారు జనం. ఈ అనుమానాలు జనానికి వస్తే నువ్వేం తప్పడతావు? కాబట్టి 19 ఎన్నికలు, పుల్వామా దాడులు, సర్జికల్ దాడులు కాపాడినాయి. జనం ఎప్పుడైతే అసంతృప్తి గురై ఈ పరిపాలించేటోళ్ళు సరిగా లేరు, తొలగించాలనుకున్నప్పుడు జనం ఆలోచనలు దారి తప్పించడానికి దేశ రక్షణ, దేశభక్తి అనే దాన్ని వాడడం అలవాటు కిందలకి మారింది. అలా దేశభక్తిని రెచ్చగొట్టి 19 ఎన్నికల్లో బయటపడ్డారు. ఈ 24 ఎన్నికలు ఈ మధ్యలో మొత్తము ఎన్నో వందల ఏళ్ళ నుంచి కలిసిమెలిసి బతుకుతున్న జనాన్ని విడదీసే కార్యక్రమం చేశారు. కలిసిమెలిసి బతకటం వీళ్ళు కనిపెట్టింది కాదు, కలిసిమెలిసి బతకటం సైన్సే కనిపెట్టింది. నేను అందుకనే మీకు చెప్పిన సంకర జాతులవి. కాశ్మీర్లో ఉన్న పండిట్లు, కాశ్మీర్లో ఉన్న ముస్లింలు ఒకే జీన్లోంచి వచ్చినారు, వేరు మతాలు స్వీకరించినారంతే. ఇక్కడ ఈ హాల్లో ఉండే తెల్లగుండోళ్ళందరూ ఆర్యుల జీన్స్ ఉన్నోళ్ళే, పూర్తి నల్లగున్న వాళ్ళందరూ ద్రవిడుల జీన్స్లో ఉన్నోళ్ళే. ఈ బ్రౌన్ కలర్ ఉన్న మెజారిటీ అందరూ వీళ్ళిద్దరికి పుట్టినోళ్ళే. ఈ హాల్లోనే ఉన్నాం 3 రకాలు. మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదా, అభిమానించుకోవడం లేదా, స్నేహం నెరపడం లేదా, కలిసిమెలిసి బతకటం లేదా? ఏమి ఇబ్బంది వచ్చింది మనకి? ముసలిళ్ళు పండుగలు చేసుకుంటారు, వాళ్ళ భోజనాలు వాళ్ళు తింటారు, మనం కూడా పోయి తింటున్నాం కదా. మన పండుగలు మనం చేసుకుంటాం హిందువులు, మనకు వాళ్ళు వచ్చి సహకరిస్తున్నారు కదా. కానీ ఈ కర్నూలులోనే ముస్లింలు చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతమే కదా. వీళ్ళే ఈరోజు తన్నుకోవడం లేదే, కలిసిమెలిసి బతకడం నేర్చుకున్నారు కదా తరతరాల నుంచి. బహుళత్వమే భారతదేశం బలం. ఇలాంటి బహుళత్వమే అమెరికాకి నిన్నటిదాకా బలం. ప్రపంచంలో ఉండే మేధావులందరినీ వాళ్ళు ఏ మతము, కులము, ప్రాంతము లెక్క లేకుండా దగ్గరికి తీసుకున్నందుకే అది నెంబర్ 1 అయింది. ఇప్పుడు తెగులు పుట్టింది వాళ్ళకి, ఇక నెంబర్ 1 ఉండరాళ్ళు. ఎప్పుడైతే బహుళత్వాన్ని దెబ్బతీస్తాడో నెంబర్ 1 ఉండడు. ఏ దేశమైనా మతం ఆధారంగా మా మతరాజ్యమని మాట్లాడుతుందో ఆ దేశం అభివృద్ధి సమస్య లేదు. మన దేశంలో అలా అనకుండా ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా మనం సజావుగా నడిచినాం. వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని మొదలెట్టారు డివైడ్ చేయడం. ఈ రోజుకి కూడా కొంతమంది జైల్లో పెట్టున్నారు. అట్లా జేఎన్యూ విద్యార్థిని ఇప్పటికి 6 ఏళ్ళ నుంచి లోపల పెట్టున్నారు, బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లో బిల్కిస్ బాను అనే అమ్మాయిని ఆగం చేస్తే 11 మంది నిందితులైతే సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని వదిలేసినారు. మాస్ రేప్, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎట్లయితారు? వాడు ప్రకటించకుండా, నేను తప్పు చేసి అనకుండా వాళ్ళు బయటకు వస్తే స్ట్రీట్లు పెంచి దండలు వేసినారు. వేసిన వాళ్ళకి సిగ్గు లేదు, వేయించుకున్న వాళ్ళకి సిగ్గు లేదు. వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన ఎట్లయితారు? ఒక ఎమ్మెల్యే సిగ్గు లేకుండా, వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు. బ్రాహ్మణులు అయితే సత్ప్రవర్తన ఇట్లెందుకు మాట్లాడుతున్నారు? సత్ప్రవర్తన అందరిలో ఉంటారు, దుర్మార్గులు అందరిలో ఉంటారు. మన అనుభవం అది. బ్రాహ్మణులు, ఎస్టీలు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. బ్రాహ్మణులు కాబట్టి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు మాట్లాడటం మనుస్మృతిని గురించి మాట్లాడటం కాదా ఇది? అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు, మనుస్మృతి ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు కదా. అంటే వెనక్కి తీసుకెళ్ళాలి దేశాన్ని అంటున్నారు కదా. కలిసిమెలిసి జీవించే వాళ్ళ యొక్క ఆ కలివిడితనాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు కదా. ఇన్ని చేసినారు. చివరికి 2024లో ఊరికి రామాలయం ఉంది మనకి హిందువులకి. ఇంకొక రామాలయం కట్టినారు అయోధ్యలో. ఆ రామాలయాన్ని చూసి ఓటు సంపాదించుకుందాం అనుకున్నారు. ఎందుకనో రాముడు కూడా ముఖం సాటేసినాడు. నెమ్మదిగా మనకి బానిసత్వాన్ని అలవాటు చేసినారు, దేశాన్ని అలవాటు చేసినారు, పరాధీనతను అలవాటు చేసినారు.
వాళ్ళు ఎటు కరప్ట్గా మారినారు, మనల్ని కూడా కరప్ట్ చేయటం మొదలుపెట్టినారు. ఓ కరప్టెడ్ ఫెలో మరో కరప్టెడ్ ఫెలోని ఏమనలేడు. అందుకనే మన కరప్షన్ ఎక్కడ దాకా పట్టుకెళ్ళారంటే ఎన్నికల్లో డబ్బులు పంచి డబ్బులు ఇవ్వకపోతే కొట్లాడతాం, మనం తగ్గిస్తే కొట్లాడతాం, ఆ లెవెల్కి మనల్ని పట్టుకెళ్ళినారు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు అసలు ఓటర్లో పాల్గొనకుండా ఊరుకుంటున్నారు, పాల్గొనే వాళ్ళందరినీ దారి తప్పించినారు. ఇవన్నీ పథకం ప్రకారం ఈ నెలల్లో చేసినారు. ఎందుకు ఈ కష్టమంతా మీకంటే ఈ దేశంలో ఉండే సకల సంపదల్ని కొద్దిమంది షావుకారులకు అప్పచెప్పాలా. అటువంటి ప్రస్తుతనీయమైన గణనీయమైన కార్యక్రమం కోసం ఇదంతా. అడవులు వాళ్ళకే ఇచ్చేస్తారు, నదులు వాళ్ళకే ఇచ్చేస్తారు, సముద్రాల వాళ్ళకే, బ్యారన్ ల్యాండ్ సోలార్ ప్లాంట్లు పెట్టుకో వాళ్ళకే, మంచి ల్యాండ్ మేము రాజధానులు కట్టుకుంటాం మాకే, మెడికల్ కాలేజీలకి 50 ఎకరాలు ఉంటే ఒక కాలేజీకి ఎకరా 100 రూపాయలకి లీజుకి ఇస్తారట 60 ఏళ్ల పాటు. అంటే నెలకి ఎంత ఇవ్వాలి, సంవత్సరానికి ఎంత ఇవ్వాలా? 5,000. 60 ఏళ్ళకి సంవత్సరానికి 5,000 లెక్కన లీజుకి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏమైనా చేస్తారు, 60 ఏళ్ళ బతికే దేవుడు పోయే దేవుడు. ఆ తర్వాత ఈ కాలేజీ నాదే అంటున్నాడు, తెల్లారినాక నాదే అంటున్నాడు. అసలు ప్రైవేటైజేషన్ విద్యా వైద్యం చేయటమే దారుణమైన విషయం, దేశం నాశనం కావడానికి దారితీస్తుంది. ఆ రెంటిని ప్రైవేటైజ్ చేయటమే ఈ కాలపు లక్షణం. దాన్ని పూర్తి స్థాయిలో నిస్సిగ్గుగా చేయడానికి సిద్ధపడుతున్నారు. పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత జనమందరూ ఊగిపోయినారు. టీవీ స్టూడియోలందరూ యుద్ధరంగాల కింద మారినాయి. ఈ ఊపులో పోయి పాకిస్తాన్ కొట్టేయండి, బెలూచిస్తాన్ లిబరేట్ చేయండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పర్మనెంట్గా లాగేసుకోండి అరిసి కేకలు పెడితే మన యుద్ధాన్ని నిర్ణయించే మన పెద్ద మనిషి 4 రోజుల్లో ముగించినాడు దాన్ని. 4 రోజులు పూర్తిగాలే. ఎందుకు ముగించినావా అంటే పాకిస్తాన్ వైపు నుండి సైన్యాధ్యక్షుడు మనం కూర్చొని మాట్లాడుకుందామంటే ఆపేసినాడట. చక్కటి మాట. ఎందుకు చక్కటి మాట అంటున్నాడంటే యుద్ధంతో బాగుపడ్డాడు ఎవడూ లేడు కాబట్టి యుద్ధాన్ని తొందరగా ముగించుకొని ఏదో అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తే జనం ప్రశాంతంగా ఉంటాం. ఈ చక్కటి మాటని ఇంకొక చోట ఎందుకోవటంలా, ఈ కర్రెగుట్టల దగ్గర ఆ కగార్ ఆపరేషన్ అనే పేరుతో సరే నక్సలైట్లు దారి తెప్పారో దారిలో ఉన్నారు అవతల విషయం. అరే మేము కూడా చర్చలు చేస్తామో అని అన్నారు కదా, మరి ఆ పాకిస్తానుడికి ఇచ్చిన అవకాశం వీళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా, చర్చలు చేద్దాం రా కూర్చుందమ్మా. పోగా నువ్వేమంటున్నావు, 2026 మార్చి లోపల మొత్తాన్ని చంపేస్తా అనే మాట ఈ రాజ్యాంగం ప్రకారం అనొచ్చా? అంటే అది దేశద్రోహం కాదా? అలా అందరిని ముందు జైల్లో పెట్టాలా లేదా అని అనుమానాలు ఎవరికైనా వస్తాయి కదా. ఎందుకు డబుల్ స్టాండర్డ్స్ వ్యవహారం చేస్తున్నారు? ఇట్లా కదిలిస్తే కంపది, గొంగుట్లో కూర్చున్నాం, ఎంట్రకలు ఏరేస్తూ ఉన్నాం. ఎన్ని ఎంట్రకలు ఏరేస్తే పూర్తి అవుతుంది కథ? ఏరేస్తూ ఉండాల్సిందే. అటువంటి ఒక దుస్థితిలో భారత జనాన్ని పెట్టినారు. నా దృష్టిలో అవకాశాల దగ్గర మాట్లాడితే ఈ 3 దేశాల ఘటనలు చూసినాక ప్రజలు తిరగబడ్డానికి పాత కారణాలతో పాటు కొత్త కారణాలు వస్తున్నాయి. 2000 సంవత్సరానికి 4 ఏళ్ళ ముందు పుట్టిన జనరేషన్, 2012 దాకా పుట్టిన జనరేషన్ జెడ్ అంటారు. 12 తర్వాత పుట్టిన ఆల్ఫా జనరేషన్ అంటారు. ఈ 2 జనరేషన్ల ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. ప్రజలందరూ తిరగబడితే సైన్యం ఏం చేయలేదు, పోలీసులు ఏం చేయలేరు. ఇదివరకు ఆర్గనైజర్గా కొంతమంది ప్లాన్ చేసుకుని జనాన్ని ఎడ్యుకేట్ చేసి విప్లవాలు చేయాలని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అన్ఆర్గనైజర్గా జనం తిరగబడే రోజులు వచ్చినాయి. మీకు ఓపికలు ఉంటే ఈ ఆర్గనైజర్గా తిరుగుబాట్లు చేయాలనుకున్నటోళ్ళు ఇట్లా తిరగబడే జనాన్ని ఆర్గనైజ్ చేసేటట్టు ఆలోచించడానికి పూనుకున్నాం రండి. ఈ కొత్త పరిణామం ఏందనేది ఆలోచిద్దాం రండి. ఇది కాకుండా మనకి పాత పద్ధతులు ఉన్నాయి వై, అవి అమలు జరగడం లేదు వయా, ఇబ్బంది అవుతుంది మనకి. కొత్త వచ్చినాయి, వీటిని ఆలోచిద్దాం రండి. ఏమైనా దారి దొరుకుద్దాం, ఎత్తుకుదాం. ఇప్పుడు ఇటు తిరగబడ్డటువంటి వాళ్ళు నిలబడలేరు. ఎందుకంటే ఆర్గనైజేషన్ లేదు వాళ్ళకి. లేకనే కదా సుప్రీంకోర్టు జడ్జిని పెట్టుకున్నారు నేపాల్లో. ప్లాన్ లేదు, మనకి ప్లాన్ ఉంది కదా. దేశం ఎట్లా బాగుపడాలో, విద్యారంగం ఎట్లా బాగుపడాలో, వైద్య రంగం ఎట్లా బాగుపడాలో, ఉపాధి కల్పన ఎట్లా, మొత్తం లిస్ట్ ఉంది కదా మన దగ్గర. ఈ లిస్టుని ఇప్పటి నుంచి యూత్కి ఎడ్యుకేట్ చేయటం మనం ఎందుకు మొదలెట్టకూడదు? ఇవాళ తిరగబడలేరు మన జనం. నాకు తెలుసు ఇంత విస్తారమైన దేశంలో నేపాల్ లాగా లంకలాగా తిరగబడటం కుదరదు. తిరగబడితే అని చేస్తారు. విస్తారమైన దేశంలో విస్తారమైన తిరుగుబాటే జరగాలి.
జరగడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు రెడీగా ఉన్నాయి. ఆ ఒక్క విస్తారమైన మాటకి జవాబు మన దగ్గర లేదు. అనేక చోట్ల ఈ తిరుగుబాటు న్యూక్లియస్లు తయారైతేనే ఆ దేశాల్లో జరిగినటువంటి మార్పు ఇక్కడ జరుగుతుంది. అది అయ్యే టైంకి ఆర్గనైజేషన్ చేతనైన వాళ్ళు వీళ్ళని కనెక్ట్ కావడం నేర్చుకోకపోతే ఆ తిరుగుబాటు వృధా అవుతుంది. ఉత్తరాఫ్రికాలో జరిగిన తిరుగుబాటు వృధా అయిపోయినాయి. ఈ తిరుగుబాటును కూడా ఈ ధనవంతుల ఏజెంట్లు వాడేసుకుంటారు. అది జరగకుండా ఉండాలంటే ఈ వ్యవస్థ పరిష్కరించలేని సమస్యలు ఉన్నాయి. యూత్ వాటిని ఆలోచిస్తున్నారు. ఈ వ్యవస్థ నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు, దోపిడీని పరిష్కరించలేదు, వివక్షల్ని పరిష్కరించలేదు, పర్యావరణ విధ్వంసాన్ని పరిష్కరించలేదు. వీటి చుట్టే మనం ఆర్గనైజ్ చేయాలా? ఈ యూత్ని కూడా వాటి చుట్టే తిప్పాలి మనము. అది ఎంత చిన్న స్కేల్లో మొదలెడతావా, పెద్ద స్కేల్ అని కాదు. మనం ముందు అర్జెంటుగా నేర్చుకోవాల్సింది నా ప్రతిపాదన అయితే హౌ టు గెట్ కనెక్టెడ్ టు యూత్. యూత్తో కనెక్ట్ అయ్యేది ఎట్లా, అది అర్జెంటుగా నేర్చుకోవాల్సిన విషయం. వాళ్ళకి అర్థం కానీ లవ్ భాష మనం మానేయటం మంచిది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అర్థమవుతాయి. అది వివక్షలేంద్ర ఇట్టుంది అన్యాయంగా ఈ అర్థమవుతాయి. దీనికి నేను థియరీ పట్టుకొచ్చి చెప్పినాను అనుకో, అర్థం కాని పద్ధతులు నేను కూడా చెప్పగలను. చెప్పినా ఒకప్పుడు అర్థం కాకుండానే ఇట్లా చెప్తే ఎవడు నా ఎంట రాడని అర్థమైంది. కాబట్టి అర్థమయ్యే భాష అంటే వాళ్ళ కనెక్ట్ అయ్యే లాంగ్వేజే మాట్లాడాలి. ఏం చెప్తే కనెక్ట్ అవుతారో ఎక్సర్సైజ్ చేద్దాం. ఒక అవకాశం దొరికితే నేపాల్ లాగా బంగ్లాదేశ్ లంక లాగా దొరికితే ఎందుకు ఈ దేశంలో మనం వాడుకోకుండా ఉండాలి?